అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం. పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం ఘనంగా నవనాథ పిరమిడ్ ట్రస్ట్ మరియు పిఎంసి ఆధ్వర్యంలో ఆర్మూరులో అంగరంగ వైభవంగా ఒక 3 రోజుల పాటు ఈ నెల 28, 29, 30 తారీఖుల్లో జరగనుంది. ఆ కార్యక్రమ నిర్వాహకులు మరియు ఆ జిల్లా ముఖ్యులు మన దగ్గరికి విచ్చేశారు. ఆ కార్యక్రమం గురించి అందరికీ వివరిస్తూ ఆ కార్యక్రమానికి మనందరినీ ఇన్వైట్ చేయడానికి, ఆ కార్యక్రమంలో ఏం జరగనుందో తెలియజేయడానికి మన పిఎంసి స్టూడియోకి వాళ్ళందరూ విచ్చేశారు. వాళ్ళందరికీ మీ తరపున నా తరపున నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. తిరుమల గంగారాం గారు మరియు గంగారెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, పిఎంసి బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ఉద్దేశం ఏంటి? బాలకృష్ణ గారిని అడుగుదాం. సరే, అసలు ఈ కార్యక్రమం ఎందుకు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా పత్రి సార్ ఉన్నప్పుడు చాలా చోట్ల 3 days యజ్ఞాలు అట్లా జరుగుతూ ఉండే. ఈ మధ్య శాఖాహార ర్యాలీలు బాగా చేస్తున్నారు ఎక్కడికక్కడ. అవును, యజ్ఞాలు అనేవి జరుగుతున్నా. అవును, కరెక్ట్. యజ్ఞాల్లో ఏమవుతుంది అంటే ఎక్కువ సాధన జరుగుతుంది. యజ్ఞాల్లో నాలెడ్జ్ షేరింగ్ కూడా, నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది, సాధన ఉంటుంది, ఒక ఆనందకరమైన వాతావరణం అనేది అక్కడ యజ్ఞంలో ఉంటుంది. కరెక్ట్. నేను ఎప్పుడు అనుకుంటా ఉండేవాడిని, అందరూ శాఖాహారులు బాగా చేస్తున్నారు, వెళుతున్నారు, యజ్ఞాలు చేయడం లేదే అని ఆలోచన ఉంటూ ఉండేది. అనుకోకుండా ఇప్పుడు ఈ 3 days యజ్ఞం అనేది స్టార్ట్ అవబోతుంది. మరి ఈ యజ్ఞంలో ఎంతో ధ్యానం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక గ్రూప్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది, సంగీత నాద ధ్యానంతో ఇది ఉంటుంది. మరి సంస్కృతి కార్యక్రమాలు, గురువుల ప్రవచనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ విశ్వంలోకి స్ప్రెడ్ అవుతుంది. రైట్ సార్. ఈ మొట్టమొదటి ధ్యాన యజ్ఞం తెలంగాణలో ఒక 3 రోజుల యజ్ఞం అన్నది మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్మూర్ దగ్గర నుంచి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం జూన్ 28, 29, 30 తారీఖులలో విజయవంతం చేయాలని అందరూ రాష్ట్రం కాకుండా నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా అన్ని జాగాల నుంచి వచ్చి పెద్ద మొత్తంలో సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా 28వ తారీఖు ప్రొద్దున 10 గంటల నుంచి మొదలుకొని 28 మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 7:30 వరకు ప్రొద్దున ధ్యానము, తర్వాత గురులైతే సజ్జన సాంగత్యము, మరియు సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు. అదే 29 నాడు 29th నాడు మార్నింగ్ 5 to 8 సంగీత నాద ధ్యానం. అంటే లైవ్ ఉంటుందా? లైవ్ సంగీత నాద ధ్యానం మన గణేష్ బృందం గారిచే మంచి గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. ఓకే. తర్వాత టిఫిన్, తర్వాత గురువులచే ప్రవచనాలు, అన్ని విధాల మేము చాలా మంచిగా అరేంజ్ చేస్తున్నాము. ఆ యొక్క కార్యక్రమాన్ని అందరూ వాడుకొని ఆత్మజ్ఞానం పొందాలని కోరుకుంటూ, మరియు అదేవిధంగా అకామిడేషన్ కానీ, భోజన వసతులు కానీ అన్ని విధాల చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ సార్. సార్, ముఖ్యంగా గంగారెడ్డి గారు, మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది దీనిలో. ఎందుకంటే లక్షల్లో రెంట్ ఉండే ఫంక్షన్ హాల్ని మీరు 3 రోజుల పాటు ఈ గొప్ప కార్యక్రమానికి ఇవ్వడం, అలాగే మీరు దగ్గరుండి అన్ని పనులు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు, మీ దగ్గర జరగడం ఈ ప్రోగ్రామ్? నాకు ఎలా అనిపిస్తుంది అంటే, పూర్వకాలం లోపల కూడా ఋషులు యజ్ఞాలు చేసేవాళ్ళు. యజ్ఞాల లోపల భోజనాలు ఉంటాయి. భోజనాలు మట్టుకే కాదు, పత్రిజీ ఆశయం కూడా భగవంతుని పట్ల, పరమాత్మ పట్ల అవగాహన అన్నది ఇక్కడ దొరుకుతుంది. అదేవిధంగా సంగతీకరణం, మైత్రీకరణం, ఈ 3 యజ్ఞం లోపల వచ్చిన వాళ్ళకు దొరుకుతాయి అన్నట్టు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకు ప్రేమ కలుగుతుంది. మనకన్నా చిన్న వాళ్ళ మీద కూడా చూసే దృష్టి ఏదైతుందో మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఉద్దేశం ఏంటంటే, పత్రిజీది ధ్యాన జగత్ ఆశయం లోపల ఇలాంటి యజ్ఞాల జరుగుతుంటే
ఇక్కడ కొత్త కొత్త వాళ్ళు ఎందరో వస్తారు. వాళ్ళకి ధ్యానం ఎలా చేయాలి, అసలు వచ్చింది భూమి మీదకి ఎందుకొరకు వచ్చినాం, మరి ఏం చేయాలనేది ఇక్కడ పూర్తిగా అవగాహన అన్నది ఈ యజ్ఞాల లోపల కలుగుతుందండి. ఎందుకొరకంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే, నాకు ఎందుకంటే దీని కొరకంటే ఎంతోమందికి ఈ ధ్యానం అన్నది వెళ్తుంది ఈ యజ్ఞాల ద్వారా. ఈ విధంగా ప్రతి జిల్లా లోపల కూడా ఇలాంటి యజ్ఞాలు జరిగితే ఈ విశ్వమంతా కూడా ధ్యానం అన్నది ఎక్కువ సమయం పట్టది, తొందరగానే ఇది మొత్తం కూడా వెళ్ళిపోతుందని భావనతోని ఈ యొక్క ఫంక్షన్లు కానీ మనకున్నటువంటి దాన్ని పరమాత్మ ఏదైతే ఇచ్చిండో అటువంటి కార్యం లోపల ఉపయోగించాలనేటువంటి సద్భావంతో ఇవ్వడం జరిగింది సార్. మీరు కట్టిన ఫంక్షన్ హాల్ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు ఎలా ఫీలింగ్ వస్తుంది? రియల్గా ఎంతో ఆనందం అనిపిస్తుంది. నేను లాస్ట్ ఒక 2 years రాఘవరావు సార్ క్లాసెస్ పెట్టినప్పుడు కూడా ఇది అయిపోయిన తర్వాత ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఉన్న వస్తువును పరమాత్మ యొక్క పని లోపల ఎంతోమందికి జ్ఞానాన్ని అందించే దాని లోపల ఇది ఉపయోగపడుతుంది చెప్పి అనిపించి ఎంతో ఆనందం కలుగుతుంది నాకు. నాకు 2 లక్షల బుకింగ్ కంటే కూడా దీనిలో ఎక్కువ వస్తుంది ఆనందం. అంతకన్నా ఎక్కువ సార్. చూస్తుంటే అక్కడ డబ్బులు వస్తాయచ్చు, కానీ ఇక్కడైతే నాకైతే ఎంతో ఆనందం అన్నది కలుగుతుంది సార్. అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్, మీరు ఎట్లా చేద్దాం అనుకుంటారు ఈ కార్యక్రమాన్ని? భోజనాల పరిస్థితి ఏంటి? అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి భోజనం మంచి ఫుడ్ పెట్టి మంచిగా ఎంజాయ్గా చేసి పంపించాలని నా ఇష్టపూర్వకంగా కోరుకున్నా. ఈ మా వాళ్ళు నా ముగ్గురు కలిసి నేను వంటగానే చూసుకోమని చెప్పారు. సరే నేను చూసుకుంటా అని చెప్పిన వాళ్ళ మాట కింద పడకుండా చేస్తాని. మీరు ఫుడ్ ఇన్ఛార్జ్? ఫుడ్ ఇన్ఛార్జ్ వచ్చిన వాళ్ళందరికి మంచిగా చేపిద్దామని నేను ఇన్ఛార్జ్ తీసుకున్నా. ఏం పెడుతున్నారు? మంచిగా పెడుతుర్రా? ఏది కావాలంటే అది చేసి పెట్టడానికి రెడీ ఉన్నాం సార్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు మీ జిల్లాలో జరగడం ఈ కార్యక్రమం? బాగా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నా సార్. బాగా. రైట్. గంగారెడ్డి గారు, జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంటే 1 day ప్రోగ్రామ్స్ అను, లేదా 2 day ప్రోగ్రామ్స్ అను అట్లా జరుగుతుంటాయి సార్. తర్వాత సార్ క్లాసులు జరిగినా కానీ ఒక చిన్నగా 300 మంది అంతా క్లాసులు జరుగుతున్నాయి. అట్లాంటిది ఇది ఒక కామన్ ప్రోగ్రామ్, జిల్లా మాస్టర్లు అందరినీ పిలుచుకొని ఘనంగా చేసుకుంటున్నాం కదా. దీనివల్ల ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లా అంటే సమాజం లోపల చూసినట్టే ఎక్కువ మంది ఉంటే మేము కూడా చేస్తామనేటువంటి కొత్త వాళ్ళకి కలుగుతుంది. మన గ్రామాల లోపల 4-10 మందిని చూస్తే చేయాలటువంటిది ఆలోచన రాదు. దృఢ నిశ్చయం ఏంటంటే కొన్ని వేల మందిని చూసినప్పుడు ప్రతి వాళ్ళ లోపల ఏంటంటే అదే కలుగుతుంది. నేను ఇంతకుముందు మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం నేను 3 hours చేసేవాడిని కాదు, కానీ అక్కడ 3 గంటలు ధ్యానం చేసిన తర్వాత నేను కూడా చేయగలను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అన్నది పెరిగిందండి. ఈ యొక్క ధ్యానమా యజ్ఞం లోపల కూడా అదే జరుగుతుంది. ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తారు. ప్రతి 1 day క్లాసెస్ లోపల కానీ రావడం పోవడం కొరకే సమయం సరిపోతుంది. ఇక్కడ రెసిడెన్షియల్గా ప్రతి వచ్చిన వాళ్ళకు కూడా ఉండేటటువంటి సౌకర్యాన్ని ఏర్పరుస్తున్నాం. ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు 3 hours మెడిటేషన్ ఎందుకొరకంటే చేస్తే కొత్త వాళ్ళైనా సరే వాళ్ళు కూడా ఈ వేల మంది లోపల వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి మేము కూడా చేయగలము ధ్యానం అనేటువంటిది ప్రతి వాళ్ళకు ఇక్కడ ఒక స్ఫూర్తి కలుగుతుంది. అటువంటి దాని కొరకే ఈ ధ్యానమా యజ్ఞాలు అనేవి జరగాలి సార్. అది అయితే మెయిన్గా 5 to 8 మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ అంటారు? అవును సార్, 5 to 8 ఇంపార్టెంట్. కొత్త వాళ్ళకు కూడా ఎట్లా అంటే సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఉన్నాయి, లాస్ట్కి అవి కూడా ఉంటాయి. అదేవిధంగా సీనియర్ మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాల్ని కూడా ధ్యానంకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎట్లా ఉన్నది, ధ్యానం కన్నా ముందు మా జీవితం ఎట్లా ఉన్నది, వీళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ యొక్క అనుభవాలు వింటుంటే కొత్త వాళ్ళు కూడా ధ్యానం మంచిగా ఉన్నది, మేము కూడా చేసుకుందాము, మేము కూడా చేద్దాము అనేటువంటిది ప్రతి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రేరణ అన్నది కలుగుతుంది సార్. నిజామాబాద్ జిల్లాలో మునిపెరైనా జరిగిందా ఇట్లాంటి 3 రోజుల యజ్ఞం అన్నది? ఇదే ఫస్ట్ టైమా? ఇలాంటి యజ్ఞం అయితే ఇప్పుడు జరగలేదు. 2012లో అప్పట్లో ఒకసారి ఆ బోధనలో జరిగింది, పత్రిసార్ ఉన్నప్పుడు జరిగింది అన్నారు. అప్పుడు మేము వెళ్ళలేం, విన్నాం, కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ అయితే మళ్ళీ ఇప్పుడు కూడా జరగలేదు. జిల్లాలో ఫస్ట్ టైం చేస్తాం. ఫస్ట్ టైం సార్. ఇప్పుడైతే మొత్తానికి హ్యాపీగా ఉందా? ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరం కూడా మేము సమిష్టిగా కలిసి ఒక ఉమ్మడితోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి నవనాథ సిద్ధేశ్వర కమిటీ వాళ్ళమందరం కూడా నిర్ణయించుకొని పిఎంసి వాళ్ళు ఏదైతే వచ్చి అడిగినరో ఇట్లా ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి అనగానే చేద్దాము. చాలా రోజుల నుంచి కూడా ఇటువంటి పెద్ద ప్రోగ్రాలు అన్నది జరగలేవు.
ఎన్నో సప్తాహాలు జరుగుతున్నాయి, ఎన్నో గ్రామాలలో కూడా 1 డే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కానీ 3 రోజుల ప్రోగ్రాం లోపల కొత్త వాళ్ళకు ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాన్ని నిర్ణయించడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. గంగారాం గారు, మెయిన్గా వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ అదంతా ఎట్లా ఉంటుంది ఏంటి? మెయిన్గా వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ మేము ఆల్రెడీ ఒక పరుపులు ఏదైతే కాటన్ పరుపులు ఉంటాయో అవి కింద ఏర్పాటు చేస్తున్నాము. ఓకే. దానికి లేడీస్కు సపరేటు, జెంట్స్కు సపరేటు. దానికోసం మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ వాళ్ళు వచ్చేటప్పుడు మీద కప్పుకుందలిగి ఒక బెడ్షీట్ తప్ప వాళ్ళు అలాగా వస్తే సరిపోతుంది. ఓన్లీ బెడ్షీట్ ఒకటి తీసుకొచ్చుకుంటే అక్కడ లేపులు అవన్నీ మేము రెంట్కి తీసుకొచ్చి అక్కడ కింద ఫంక్షన్ హాల్లోనే అటు పక్కకు ఏదైతే డైనింగ్ హాల్ ఉందో ఆ డైనింగ్ హాల్లో మంచి నిద్రపోవడానికి కానీ ధ్యానం చేసుకునే అక్కడికే ఉండాలి. ఎటు బయటకు పోయి వెళ్ళే అవసరమే లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామండి. ఎందుకంటే మెయిన్గా అందరు కలిసి ఉండడం ఇంపార్టెంట్. అవునండి. ఎంతో కొంత మాకు ఆర్థిక స్తోమత ఉంది, మేము పెట్టుకోగలం అన్న వాళ్ళకి రూములు దొరుకుతాయా? దొరుకుతాయండి. అక్కడ లోకల్ ఒక 3-4 లాడ్జీలు మేము మాట్లాడి పెట్టాము. వాళ్ళ నంబర్లు మేము తీసుకున్నాము. ఆ రోజు ఎవరైతే ఆ 3 రోజులు అంటే 2 రోజులు అకామిడేషన్ ఉంటా అనుకుని డబ్బులు పే చేస్తానంటే మటుకు 800 నుంచి 1500 వరకు రూమ్ పే చేసి ఉంచుకోవచ్చు. ఆల్రెడీ లాడ్జ్ వాళ్ళకి చెప్పి పెట్టడం జరిగిందండి. దానికి మీకు రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. రిసెప్షన్ కౌంటర్ అంటే మేము నంబర్ ఇస్తాము, ఆయన అకామిడేషన్ అరేంజ్ చేయగలుగుతారు. ఓకే. ఎవరికైనా ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. అవునండి. వచ్చిన వాళ్ళకి ఎవరైనా లేదు అందరితో పాటు మేము ఉండాలనుకుంటున్నాము అన్న వాళ్ళకి ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఆ ఫంక్షన్ హాల్లోనే ఏదైతే పెద్ద డైనింగ్ హాల్ ఉన్నదో అన్నగారిది అందులోనే పండుగ లేపులేసి వేస్తున్నాము, ఏది కాటన్ పరుపులు వేస్తున్నాము, దాంట్లో వండుకోవచ్చు. ఫ్రీ అకామిడేషన్ అది. రైట్. మీ నవనాథ శక్తి క్షేత్రం గురించి చెప్పండి. నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ అనేది తెలంగాణలోనే అతిపెద్ద 2వ పిరమిడ్ అండి. తెలంగాణలో 72/72 అండి. దాని ప్రాజెక్టు 2023 జనవరిలో స్టార్ట్ చేసినాం. అతి తక్కువ కాలంలో అంటే సుమారుగా 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి. అతి తక్కువ కాలంలో 90% పనులు పూర్తి చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నిత్య ధ్యానం జరుగుతుందండి. అక్కడ చాలా పెద్ద మొత్తంలో 9 ఫీట్ల హైట్ల ఆ 126 ఎకరాల ఆ యొక్క సిద్ధుల గుట్ట బాగా శక్తి క్షేత్రం అది. అక్కడ రాములవారి గుడి ఉంది, శివాలయం ఉంది, హనుమాన్ గుడి ఉంది, దాంతోపాటు ధ్యాన మందిరం చాలా అద్భుతంగా కట్టామండి. మా ఏదైతే ఆర్మూర్ ధ్యానులచే ప్రతి ఒక్కరి సహకారంతో చాలా 14 నెలల 15 నెలలనే ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బాలకృష్ణ గారు, ముఖ్యంగా ఇలా సామూహిక ధ్యానాలు చేయడం వల్ల అంటే ఎవరింట్లో కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకుంటారు ఎవరికి వాళ్ళు, ఇలా ఒక 3 గంటల పాటు జిల్లా వాళ్ళందరూ కలిపి ఒక చోట కూర్చొని ధ్యానం చేయడం వల్ల కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ఎట్లాంటి లాభం ఉంటుంది? ఇప్పుడు ఈ మధ్య జూమ్స్ వచ్చిన తర్వాత ఇట్లా ఫిజికల్గా కలవడం అనేది తగ్గింది. అంటే గ్రూప్గా కలిసి మెడిటేషన్స్ చేయడం అనేది చాలా వరకు తగ్గింది. కానీ ఎన్ని జూమ్స్ ఉన్నా ఫిజికల్గా కలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా. ఎందుకంటే ఫిజికల్గా కలిసినప్పుడు ముఖ్యంగా అవుతుందంటే ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎంతోమంది సాధన చేసే వాళ్ళు వస్తారు, సాధన చేయని వాళ్ళు ఉంటారు. ఏమవుతుంది, ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వడం ద్వారా కొత్త వాళ్ళకి ధ్యానం బాగా కుదురుతుంది. వాళ్ళలో ఎంతో హీలింగ్ జరుగుతుంది. ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ వస్తారు. సో వాళ్ళ ద్వారా ఎన్నో ప్రాసెస్లు జరుగుతాయి ఈ గ్రూప్ మెడిటేషన్స్లో. ఒక మైత్రితత్వం అనేది ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మైత్రితత్వం ఏర్పడుతుంది. ఎనర్జీ షేరింగ్ ఉంటుంది. ఎప్పుడు ఇట్లా గ్రూప్ మెడిటేషన్స్ యజ్ఞాలు జరుగుతున్నా కంపల్సరీ మనం అటెండ్ అవ్వాలి. మనం అటెండ్ అవ్వడం వల్ల మనకేం లాభం? ఇవన్నీ మనకు లాభాలే కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ఇంట్లో నేను ధ్యానం చేసుకోవచ్చు కదా. మీ ఇంట్లో ధ్యానం చేసేది ఏంటంటే మీ ఇంట్లో ఒక బకెట్తో నీళ్ళతో స్నానం చేసేది. ఇదేంటంటే సముద్రంలో స్నానం చేసేది. ఓకే. అంటే ఎక్కువ హయ్యర్ ఎనర్జీస్లో మనం వెళ్తాం జరుగుతుంది అక్కడ. సో చాలా చేంజెస్ వస్తాయి ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం వల్ల. మన లోపల ఎన్నో మార్పులు వస్తాయి. సీనియర్ మెడిటేటర్లు అయినా సరే, సీనియర్ మెడిటేటర్లు అయినా కూడా ఇప్పుడు ఒకటి సీనియర్ మెడిటేటర్లు అనుకున్నాము. అప్పుడు ఏం జరుగుతుంది,
ఇప్పుడు మనం ఏంటి కొత్త వాళ్ళకి ధ్యానం అందించాలనే కదా మన కాన్సెప్ట్. ఇప్పుడు కొత్త వాళ్ళు అక్కడికి వస్తారు, సీనియర్స్ అక్కడికి వస్తారు. సీనియర్స్ అంటే నా ఉద్దేశం సంవత్సరాల తరబడి ధ్యానం చేసేవాళ్ళని కాదు, అక్కడ హై ఎనర్జీస్ని తీసుకోగలిగిన వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ద్వారా ఆ ఎనర్జీ వాళ్ళకి ఫ్లో అయ్యి ఆ కొత్త వాళ్ళు ధ్యాన మార్గంలోకి ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే. చాలామంది ఇంకా మేము చాలా 10 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాంలే, ఇంకేం పోతానులే ప్రోగ్రాంలకి మస్తు పోయినాం అని అనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ అవ్వాల్సిందే కదా, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవ్వాల్సిందే. అక్కడికి వెళ్ళడం వల్ల నీ ద్వారా ఎంతో వర్క్ జరుగుతుంది, ప్లస్ నీకు కూడా ఎంతో బెనిఫిట్ అవుతుంది. 10 ఏళ్ళు కాదు కదా, 20 ఏళ్ళ నుంచి నువ్వు ధ్యానం చేస్తున్నా కూడా ఇటువంటి యజ్ఞాలు జరుగుతున్నప్పుడు చక్కగా వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోవాల్సిందే, చెయ్యాలి. నాలెడ్జ్ షేరింగ్ కూడా వినాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక నెల క్రితం 6 నెలల క్రితం ధ్యానంలోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఆ సోల్ ఎంత హయ్యర్ సోల్ అయ్యి ఉండొచ్చు. నువ్వు వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడే నీకు అసలు వాళ్ళు ఏంటో మనకు అర్థం అవుతుంది. సీనియారిటీ జూనియారిటీ అన్నది ధ్యానంలో లెక్కలేయడానికి లేదు. ఇప్పుడు సీనియారిటీ అంటే ఒక 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో వర్క్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లని కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం లేదు. వీడు 5 జన్మల నుంచి ధ్యానం చేసి ఉండొచ్చు. అందుకని అది మనం ఆ ఎనర్జీ, సోల్ యొక్క ఎనర్జీని బట్టి డిపెండ్ చూసుకోవాల్సింది. వాళ్ళ యొక్క ఆత్మశక్తిని బట్టి మనం వాళ్ళని చూడాలి తప్పితే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాం అని కూడా లెక్కలోది లేదు. గంగారెడ్డి గారు మీరేమంటారు? అంటే ఇప్పుడు ఎంతోమంది ఈ కార్యక్రమానికి పాత వాళ్ళే వస్తున్నారా, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారా? మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తారు సార్. ఎందుకొరకంటే మేము ఇప్పుడు సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధలగుట్ట మీద పెడుతుంటే ఈ ప్రతి సండే ఎప్పుడు చేసినా కానీ కొత్త వాళ్ళు ఒక 50-60% కొత్త వాళ్ళు వేస్తారు. అబ్బా, అట్లా అన్నట్టు. అంటే దీంట్లో కూడా నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఒక 60% వరకు కొత్త వాళ్ళే ఉంటారు. బిలో 6 months లోపల, 1 month లోపల, ఇంకా అప్పుడప్పుడే ధ్యానానికి వచ్చే వాళ్ళు కూడా ఇలాంటి ఉత్సవాలు, ఇప్పుడు ఒక జాతరకి వెళ్తే ఎట్లయితే అందరు వెళ్తారో ఇటువంటి దానికి చూద్దాము ఎట్లున్నదో అనే దాంట్ లోపల వస్తుంటారు. ఇక్కడ వచ్చి ఈ 100 మంది లోపల, 1000 మంది లోపల ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటారో ఆ కొత్త వాళ్ళు కూడా ఈ ధ్యానంకు కనెక్ట్ అయిపోతారు. నేను కొత్తలా ఈ తిరుమల గంగారమన్నతోనే మన కడతాల మహేశ్వర పిరమిడ్కి రావడం జరిగింది. అన్న తీసుకొచ్చింది నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకెందుకంటే అక్కడ 3 గంటలు ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ ఇక స్వర్గం ఎక్కన లేదు, ఈ యొక్క సమిష్టిగా ధ్యానం ఏదైతే చేస్తున్నామో ఇక్కడనే ఉన్నదని చెప్పేసి ఎంతో ఆనందంగా నేను ఫీల్ అయినా సార్. అట్లనట్టు కొత్త వాళ్ళకు కూడా నిజంగా ఎక్కువ వాళ్ళు ఎంజాయ్ చేసేది, ఎక్కువ ఆనందం పొందేది ఏదైతే ఉన్నదో ఈ మార్నింగ్ మెడిటేషన్ లోపలనే వాళ్ళకి కలుగుతుంది సార్. అది అన్నట్టు మీకు కలిగింది? అది నాకు కలిగింది, నా అనుభవం అది. అట్లా అన్నట్టు 3 గంటలు అఖండ ధ్యానం లోపల నేను కడతాల లోపల పాల్గొన్నా. నాకు ఎంతో ఆనందం అనిపించింది. మన ప్రోగ్రామ్ లో కూడా 2 రోజులు ఉందా? 2 రోజులు ఉంది సార్. 29-30 5 to 8 వరకు. మొదటి రోజు ఏమో 2 గంటలు, మొదటి రోజు ఎంపీ 2 గంటలు ధ్యానం ఉన్నది. ఓకే. 11 to 1 వరకు. అయితే ఈ కార్యక్రమంలో ధ్యానానికి ప్రధాన పాత్ర వేశారు. అవును సార్, పెద్దపీట వేశారు. అవును సార్, ధ్యానానికే పెద్దపీట. ఎందుకొరకంటే 1 day క్లాసులగిన ధ్యానం సమిష్టిగా చేస్తలేం. సమిష్టిగా ఇక్కడ మనం ఎంతోమంది 1000 మందిని సమిష్టిగా చేస్తుంటే ఏదైతే ఉందో, ఒక పచ్చి కట్టే ఎండు కట్టెలలో ఉంటే ఎట్లయితే కాలిపోతుందో ఇక్కడ ధ్యానం కుదరని వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా ఈ అందరు ధ్యానంలో మధ్య లోపల ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ధ్యానం లోపల వాళ్ళకు కనెక్ట్ అవుతారు, వాళ్ళకు కూడా ధ్యానం అన్నది కుదురుతుంది సార్. సార్, పత్రిజీ మీ జిల్లాలో జన్మించిండు, ప్రపంచం అంతా పత్రిజీ నిజామాబాద్ జిల్లాలో అని అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే పత్రి సారు మా జిల్లాలో బోధన్ చక్కర్నగర్లో జన్మించడం, నేను కూడా పర్సనల్ 2012లో నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఈ యొక్క 3 రోజుల ప్రోగ్రాంలో అప్పుడు 3 రోజులు అక్కడనే ఉన్నాను, బోధనలోనే ఉన్నానండి. అప్పుడు నాకు ధ్యానం అంటే తెలియదు, వీళ్ళేం పిచ్చోళ్ళు ఊకే కూర్చుంటాం రాదు అని అనుకున్నాను. మా యోగి భీమయ్య గారు, మా యోగా మాస్టర్ గారు తీసుకెళ్ళి, నేను అప్పుడు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, వ్యాపార పరంగా కూడా అంతగానో పెద్దగా ఉండకపోతుండే. అప్పుడు 2012లో పత్రిజీ జన్మదిన ఉత్సవాలకప్పుడు 3 రోజుల ప్రోగ్రామ్ ఇది సేమ్, ఇది ఎట్లయితే మనం మా యజ్ఞం పెట్టినామో అలాగే అక్కడ పెట్టి అక్కడనే ఉన్నా, అక్కడనే వండుకున్నా. లాస్ట్ రోజు మార్నింగ్ 3 గంటల ధ్యానంలో ఇంకా మామూలుగా కనెక్ట్ కాలేదు. ఇక
2012లో జీరో స్థితికి వెళ్ళిపోయి ఆ అనుభవం ఇక చెప్తే రాదు. ఎన్ని కోట్లు ఉన్నా కానీ అది అంత సంతోషం అనిపించలేదు నాకు. అట్లా 2012లో నేను వచ్చినాను. సార్ కూడా మా జిల్లాలో పుట్టడము, మళ్ళీ మేము కూడా ఈ ధ్యానంలో రావడము, నా ఆత్మని శుద్ధి చేసుకోవడము, నేను ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విధాల బాగవడము జరిగింది. ఆయన ఆ సార్ గారు మా జిల్లాలో పుట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అయితే ధ్యానం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడ్డదా? చాలా బాగుపడ్డా సార్. ధ్యానం చేయడం వల్ల ధ్యానం చేయడం వల్ల ఆర్థికంగా బాగుపడ్డాను, శారీరకంగా, మానసికంగా, ఫ్యామిలీ పరంగా. మా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, నేను వ్యాపారం ఎలా చేయాలి, రైతులతో నేను ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూ అలా మన క్లాసులు మన క్లాసులు వింటేనే. అందుకోసం ఎక్కడ క్లాస్ ఉన్నా, ఎక్కడ వన్ డే ఉన్నా, హ్యాపీ సండేస్ కానీ ఏవైనా సరే కంపల్సరీ అటెండ్ చేస్తాను. అట్లా అవునా? ఇక అంతకుముందు అంత నాలెడ్జ్ లేదు నాకు. ఓకే, వ్యాపారం చేస్తున్నాను, బట్ ధ్యానంలోకి వచ్చినాకనే ఇంత మంచి ఆత్మశుద్ధి అయిపోయింది. అది గర్వంగా చెప్పుకుంటాను నేను. రోజు ఎంతసేపు చేస్తారు ధ్యానం? మినిమం 2 hours చేస్తానండి రోజు, కంపల్సరీ. అది నిత్య నాకు భాగమైపోయింది. అన్నం ఎట్లా తింటానో, స్నానం ఎట్లా తాగుతానో, స్నానం ఎట్లా చేసుకుంటామో, టీ కాఫీ ఎట్లా తాగుతామో, ధ్యానం కూడా అట్లా అలవాటు అయిపోయింది. అది చెయ్యని రోజు ఏమో కోల్పోయినాం అన్నట్లు అనిపిస్తుంది అన్నట్లు. ఇంకా జర్నీ, నా వ్యాపార పరంగా జర్నీ బాగా చేస్తూ ఉంటాను. అప్పుడు ఏదో యాష్టకత్తుండే, ఇప్పుడు ఏం లేదు, ధ్యానంలో వస్తుంటే జర్నీలో ఎక్కడైనా. అందుకోసం మిత్రులారా, కంపల్సరీ ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ కండి. కొత్తోళ్ళు పాతోళ్ళు అందరు రండి. మీరు 3 గంటల ధ్యానంలో ఎట్లా మారారో అందరూ అట్లా మారాలని కంపల్సరీ మారాలని కోరుకుంటూ అందరినీ మనస్ఫూర్తిగా ఇటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయితేనే మనం ఆత్మశుద్ధి చేసుకుంటాము, మన జీవితం మీద పట్టొస్తుంది, మనం ఎలా మెదలాలా, ఎలా మాట్లాడాలా, మాట మీద శుద్ధి అన్నీ వస్తాయి. అందుకోసం మిత్రులారా, కంపల్సరీ ఈ యొక్క ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని మీ ఆత్మశుద్ధి చేసుకున్నాలా, మీ ఉన్న ప్రాబ్లమ్స్ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాల పోగొట్టుకునాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. గంగారాం గారు, అర్ధగంట 40 నిమిషాలు ధ్యానం చేసేదానికి 3 గంటలు ఒకటేసారి కూర్చొని చేసేదానికి ఏంటి ఉంటుంది తేడా? మీరేం గమనించారు? నేను గమనించేది ఏంటంటే సార్, హాఫ్ అన్ అవర్ ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు అట్లనే వస్తూనే ఉంటాయి. మనం ఎందుకంటే ధ్యాన స్థితిలోకి వెళ్ళాము. ఇక్కడ 3 గంటలు కూర్చుంటే సరికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవరు ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత కొద్ది ఆలోచనలు అనేవి తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది. మళ్ళీ ఇంతమంది లోపల, అందరి సమక్షం లోపల మనం ధ్యానం చేస్తుంటాం కాబట్టి తొందరగా మనం ఏదైతున్నదో ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాం సార్. అది ఇక్కడ జరిగేది ధ్యానమహాయజ్ఞం లోపల జరిగేది ఏంటంటే, ఎక్కువ మంది లోపల మనం ధ్యానం చేస్తాం కాబట్టి మనం ఇంట్లో చేసిన దానికన్నా ఇక్కడ సామూహికంగా ధ్యానం చేస్తుంటే, పత్రిజీ కూడా ఏమంటాడంటే సామూహిక ధ్యానాలు అన్నవి ఇంపార్టెంట్. సామూహిక ధ్యానం లోపల ఎక్కువ శక్తి వస్తుంది, ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ లాభాలు అన్నవి ఈ సామూహికం లోపల ఉంటాయని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అది నా అనుభవం కూడా. అది అందుకే మీరు అన్ని ప్రోగ్రాంలకు వస్తారు. అవును సార్, అందుకొరకు సామూహికంగా ధ్యానాలు ఎక్కడున్నా కానీ కలిసి చేస్తుంటాం. ప్రతి పౌర్ణమి కూడా సామూహికంగా మేము ధ్యానం చేస్తుంటాం సార్. అది ఇంకా సార్ చెప్పండి సార్. ధ్యానులందరికీ ఆర్మర్ రావాలా అని కోరుకుంటున్నాను. అందరు సక్సెస్ చేద్దామని. సార్, మీ తరపున మీరు ఇన్వైట్ చేయండి. మాస్టర్స్ అందరికీ ఆత్మీయ ఆహ్వానము. ఈ ధ్యాన మహాయజ్ఞము అందరు పాల్గొని అందరం కూడా సామూహికంగా ధ్యానం చేసి, ఇక్కడ వచ్చే గురువులు కూడా రావడం జరుగుతుంది. గురువుల యొక్క సందేశాలని కూడా విందాము, గొప్ప గొప్ప మాస్టర్ల యొక్క సందేశాలు కూడా విందాము. ఈ యొక్క ప్రోగ్రామ్ను 100% విజయవంతం చేద్దాం. ప్రతి ఒక్కళ్ళము మనం రావడం కాదు, మనతో పాటు ఒక 10 మందిని తీసుకొని వద్దాం. ఇక్కడ అన్నీ కూడా ఉచితంగా ఉన్నాయి. భోజనాలు కానీ, వసతి కానీ, మీకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలను నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరందరూ తప్పక రాగలరు. థ్యాంక్ యూ. ఆత్మబంధువులకు, ధ్యాన బంధువులకు శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రం మరియు పిఎంసి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానికి అందరూ సమిష్టిగా కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేసి మనము ఆత్మ శుద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అన్ని అంగులతోని, అన్ని వసతులతోని, మార్నింగ్ టిఫిన్ నుంచి పడితే రాత్రి డిన్నర్ వరకు అకామిడేషన్, వాటర్ ఏదైనా సరే అన్ని విధాలా మేము అరేంజ్ చేస్తున్నాం కనుక
ప్రతి జిల్లాలో ఇటువంటి ప్రోగ్రామే మళ్ళీ జరగాల, ఇటువంటి ప్రోగ్రాంని చూసి కొత్తోళ్ళు రావాలా. ఎంతోమంది ఎన్నో విధాల శారీరకంగా మానసికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఈ యొక్క సామూహిక ధ్యానంతో చాలామంది చాలా కొత్త వాళ్ళు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మరి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం చాలా అద్భుతంగా మరి పిఎంసి మరియు శ్రీ నవనాథ సిద్ధ మహాపిరమిడ్ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు ఈ యజ్ఞంలో పాల్గొని మరి చక్కగా ధ్యానం అటు ధ్యానాన్ని పొంది ఉన్నత స్థితికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదండి మన ట్రస్ట్ సభ్యులు మరియు పిఎంసి నుంచి అందరూ వచ్చి ఈరోజు అద్భుతంగా నవనాథ పిరమిడ్లో జరిగే కార్యక్రమాల గురించి మనకు వివరించడం జరిగింది. అక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది ఈ 3 రోజుల కార్యక్రమం. ఓన్లీ నిజామాబాద్ జిల్లానే కాదు, అన్ని జిల్లాల నుంచి రావాలి అని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి ఎంతో అద్భుతమైన అవకాశం. మార్నింగ్ 5 నుంచి 8 దాకా ధ్యానం అన్నది చాలా అద్భుతమైన విషయం. అఖండ ధ్యానం 3 గంటల పాటు. అట్లాంటిది ధ్యానయజ్ఞం తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీ దొరకదు. అట్లాంటిది ఆర్మూర్లో అఖండ సంగీతనాద ధ్యానం అన్నది జరగబోతుంది. అలాగే సీనియర్ మాస్టర్ల సందేశాలు ఉంటాయి. అలాగే ఫ్రీ అకామిడేషను, దీనికి ఏం డబ్బులు లేదంటే రూపాయి ఖర్చు లేదు. ఫ్రీ అకామిడేషను, ఫ్రీ వసతి, అంత భోజనం ఉంది, అంతా ఉంది. ఏ కార్యక్రమానికి ఏ రుసుములు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.